టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ను నిరసిస్తూ పొదలకూరు మండలం వరదాపురం వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తతల నడుమ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు పోలీసులు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరెస్టును అడ్డుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలను అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఆయన బాగలేకపోయాడు మనిషి. ఆయన మర్యాద కూర్చోబెట్టా. టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ను నిరసిస్తూ పొదలకూరు మండలం వరదాపురం వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తతల నడుమ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు పోలీసులు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరెస్టును అడ్డుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? జ్యోతి, గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం వరదాపురం గ్రామం ఇది. ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి రుస్తుం మైన్ దగ్గర కొందరు అక్రమార్కులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని చెప్పి టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన దీక్షకు చేపట్టారు. దీనికి సత్యాగ్రహ దీక్ష అని కూడా పేరు పెట్టి ఆయన రాత్రులు కూడా అక్కడే బస్ చేసి అధికారులు అందరూ వచ్చి అక్రమ మైనింగ్ చేస్తున్న చోట ఏదైతే వెహికల్స్ ని ఆల్రెడీ టీడీపీ నాయకులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వారంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్లి సుమారుగా ఒక 10 నుంచి 12 వెహికల్స్ ని అన్ని అక్కడే వాటిని అడ్డుకోవడం జరిగింది. ఆ యంత్రాలతో పాటు నిన్న కొన్ని జెల్టైన్ స్టిక్స్, కొన్ని ఎక్స్ప్లోజివ్స్, కొన్ని పేలుడు పదార్థాలు కూడా గుర్తించి అక్కడ అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కూడా వీళ్ళు జిల్లా జేసీకి జాయింట్ కలెక్టర్ ఉన్నారు, వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నిటిని అడ్డుకుని యంత్రాలన్నింటినీ సీజ్ చేసి వీటిని పోలీసులు ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదని చెప్పి వాళ్ళు భీష్మించి కూర్చొని ఈ పరిస్థితులు గత 3 రోజుల నుంచి కూడా అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. ఇటు మైనింగ్ అధికారులు కావచ్చు, అలాగే ఆ రెవెన్యూ జిల్లాకు సంబంధించిన ఏ అధికారి కూడా ఈ టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి దీక్ష చేస్తున్న ప్రాంతానికైతే ఎవరు వెళ్ళని పరిస్థితి. అలాంటిది నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఇక్కడ మొత్తం వాతావరణం మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ అనేక రకాల వ్యూహాలు అయితే జరిగాయి. ఎందుకంటే ఏదైతే టీడీపీ సంబంధించిన మాజీ మంత్రి సోమిరెడ్డి దీక్ష చేస్తున్న ప్రాంతానికి భారీ స్థాయిలో హిజరాలు చేరుకోవడం జరిగింది. సుమారుగా ఒక 80 నుంచి 100 మంది హిజరాలు ఈ ప్రాంతానికి చేరుకోవడం, అలాగే కొందరు అనుమానాస్పద వ్యక్తులు, అంటే ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు, ఆ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు కూడా అక్కడికి చేరుకుని ఒక తీవ్రమైన ఘర్షణ నెలకొంటుందేమో అన్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో నిన్న సాయంత్రం పోలీసులు కూడా పొదలకూరుకు సంబంధించిన సిఐ, అలాగే వెంకటాచలంకి సంబంధించిన సిఐలు ఇద్దరు కూడా తమకు సంబంధించిన పోలీస్ సిబ్బందితో దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిని వెంటనే ఇక్కడ నుంచి దీక్షను విరమించుకోవాలని, ఎందుకంటే ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు అనేక మంది కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి మీరు వెంటనే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది, మీరు వెంటనే దీక్ష విరమింప చేయాలని చెప్పి ఆయనతో కొంత చర్చించారు. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖచ్చితంగా మైనింగ్ అధికారులు కావచ్చు, ఇతర పోలీస్ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్న వాహనాన్ని సీజ్ చేస్తే తప్ప తాను ఇక్కడ నుంచి దీక్ష విరమించేది లేదని ఖచ్చితంగా చెప్పడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో కొంత వెనుదిరగడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైనా జరగవచ్చు అని చెప్పి టీడీపీకి సంబంధించిన అనేక మంది, సుమారుగా కొన్ని 100 మంది కూడా చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, అలాగే బయట నుంచి కూడా, అలాగే కొందరు జిల్లాకు సంబంధించి టీడీపీలో జిల్లాకు సంబంధించి కొందరు ముఖ్య నేతలు కూడా, అంటే ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్, అలాగే సూళ్లూరుపేటకు సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం,
అలాగే వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి డాక్టర్ మస్తాన్ రెడ్డి ఇలా ముఖ్య నేతలు కూడా అందరూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంఘీభావంగా అక్కడ దీక్షా శిబిరం వద్దకు చేరుకుని కాసేపు తమ సంఘీభావం తెలిపి వెళ్లిపోయిన తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు ఒక యాక్షన్ సన్నివేశం అయితే జరిగింది. ఎందుకంటే అర్ధరాత్రి 2 గంటలకు అందరూ నిద్రిస్తున్న సమయంలో పోలీసులు అధిక సంఖ్యలో సుమారుగా కొన్ని వందల మంది పోలీసులు కూడా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని బలవంతంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని లాక్కెళ్లడం అయితే మనం విజువల్స్ లో చూసాము. ఎందుకంటే బలవంతంగా పట్టుకుని లాక్కెళ్తుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వారిని ప్రతిఘటించడం, అలా అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా పోలీసుల మీద రౌడీలో మాకు రక్షణ కల్పించాల్సింది పోయి ఈ విధంగా తీసుకెళ్లలేదని చెప్పి వారు కూడా కొంత అడ్డుపడడం జరిగింది. ఈ క్రమంలో ఆ పరిస్థితులు కొంత అదుపు తప్పే అవకాశం ఉన్నందున పోలీసులు స్వల్ప లాఠీ చార్జీ కూడా చేశారు. ఈ క్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలవంతంగా జీపులోకి ఎక్కించుకెళ్లిన పోలీసులు తొలుత అరెస్ట్ చేస్తారని చెప్పి భావించినా కూడా అల్లీపురంలోని స్వగ్రామం అయిన సోమిరెడ్డి స్వగ్రామం అల్లీపురంలోని సొంత ఇంటిలోనే తీసుకెళ్లి వదలడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గత 6 నెలలుగా కొన్ని వేల కోట్ల రూపాయల ఖనిజ సంపద అయితే అక్రమ మార్గంలో దేశాలు దాటింది, రాష్ట్రాలు దాటింది అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా చైనాలో ఈ తెల్లరాయికి ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, కేవలం ఒక టన్ను తెల్లరాయి 1200 నుంచి 3000 పలుకుతున్న టన్ను తెల్లరాయి ఈ రోజు ఏకంగా 30,000కు పోయింది. అంటే ఒక కేజీ 30 రూపాయలకు పోయింది ఒక కేజీ రాయి. సో దీనికి సంబంధించి అందరూ కూడా బయ్యర్లు అయితే ఇప్పటికే చైనా నుంచి అనేక పదుల సంఖ్యలో గూడూరు ప్రాంతం కావచ్చు, అలాగే ఉమ్మడి నెల్లూరుకి సంబంధించి అనేక మంది చైనా వాళ్ళే ఏకంగా ఇక్కడికి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో వీటన్నిటిని అక్రమాలను అడ్డుకోవాలి, అక్రమ మైనింగ్ అడ్డుకోవాలి. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా ఎక్కువగా ఉంది, అలాగే ఖనిజ సంపద మినరల్స్ అంటారు, ఒక వైట్ క్వార్ట్జ్ కావచ్చు, అలాగే పల్స్ఫర్ కావచ్చు, అలాగే అబ్రకం కావచ్చు, ఇదంతా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైన్లు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా లీగల్ గా పోతే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒక సంవత్సరానికి కేవలం లాయల్టీల రూపంలో 3 కోట్ల రూపాయలు వచ్చిన పరిస్థితి నుంచి 11 కోట్ల రూపాయలు వస్తుంది. ఇది కేవలం ఒక 5 to 10% లోపే ఉంటుంది. 10% కూడా చెప్పలేము, 5% లోపే ఉంటుంది. అంటే 95% వరకు సుమారుగా ఇదంతా కూడా ప్రభుత్వం చెందాల్సిన డబ్బులు, అలాగే ప్రజలకు చెందాల్సిన సొత్తుని దోచుకుంటూ, అలాగే ప్రకృతి సహజ సంపదైన ఈ మినరల్స్ అంతా కొల్లగొట్టేస్తున్నారు. కేవలం 6 నెలల కాలంలో ఇక్కడ నుంచి ఒక 5,000 కోట్ల రూపాయల పైన ప్రభుత్వానికి చెందకుండా తీసుకెళ్లిపోతారని చెప్పి టీడీపీ నేతలు, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరీ ముఖ్యంగా ఆయన ఈ దీక్ష చేపట్టడం జరిగింది. అది కూడా ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న ప్రాంతం అంతా సర్వేపల్లి నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇది ఒక ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడంతా కూడా అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతుందని. ఈ పరిస్థితుల్లో రాత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలవంతంగా అరెస్ట్ చేసి ఆయన ఇంటికి తరలించడం జరిగింది. చూడాలి మరి అక్రమ మైనింగ్ ని ఒకవైపు కేవలం పొదలకూరు మండలంలోనే నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆపుతుంటే సుమారుగా ఒక 80 నుంచి 100 యంత్రాలు, ఇవన్నీ కూడా 200 ఇటాచీలు అంటారు. ఇది పెద్ద పెద్ద కెనాల్స్ తోవడం లేదంటే భారీ మైనింగ్ లను ఉపయోగిస్తారు. అట్లాంటి ఫారెస్ట్ భూములే కాదు, వ్యవసాయ భూములు, అలాగే ప్రైవేటు భూములకు సంబంధించి, అలాగే మైన్లు ఓనర్లు కూడా బెదిరించి అక్కడ నుంచి తరివేసి ఒక రౌడీ మొక్కలు ఇక్కడ ఒక పెద్ద నెల్లూరులో పెద్ద నెట్వర్క్ నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా నెట్వర్క్ నడవాలంటే అధికార పార్టీకి చెందిన నేతలు కావచ్చు, పోలీసు కావచ్చు, అలాగే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా విఫలమైందైతే చెప్పవచ్చు. ఎందుకంటే ఏ మాత్రం ఒక్క యంత్రాంగం కూడా ఇక్కడ పని చేయని పరిస్థితి, ఎక్కడా కూడా అక్రమార్కుల్ని అడ్డుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ కొంతవరకు అక్కడక్కడ నిరసన దీక్షలు చేపడుతున్నా కూడా వీరికి అడ్డుకట్ట వేసే పరిస్థితులు. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు తెలియకుండా ఇదంతా జరగడం అనేది అసాధ్యం కాబట్టి ప్రజలంతా కూడా చాలా తీవ్ర వేదనలో ఉన్నారు, తీవ్ర బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోమిరెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడం కూడా ఇక్కడ కొంత ప్రాధాన్యత సంతరించింది. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడ కొంత ధర్నాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, అలాగే తమ వ్యతిరేకతను చూపించే పరిస్థితులు అయితే ఉన్నాయి జ్యోతి నెల్లూరు జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. ఆయన బాగానే మనిషి ఆయన మర్యాద కూర్చోబెట్టినా